లేవు గుంట నక్కలు ఉన్నాయంటాడు. మరి ఆడ జింకలు ఉన్నాయా ఏమున్నాయి? ఇప్పుడు చచ్చిపోతే ఒక్కొక్కటి బయటకు వస్తుంది. ఇప్పటికే 4 జింకలు చచ్చిపోయినాయి. ఒక్క జింకను చంపితే సల్మాన్ ఖాన్ తీసుకుపోయి జైల్లో పెట్టిరు. మరి 4 జింకలు చంపిండు రేవంత్ రెడ్డి. ఏం చేయాలి? నేను ఏమంటున్నా అంటే ఇదంతా ఎందుకు చెప్తున్నా అంటే ఇవన్నీ చేయబట్టి ఇలా ప్రజలకి ఏం ముద్ర పడ్డదంటే చిచి వీళ్ళు మంచి మనుషులు కాదు, చాలా గలీజ్ మనుషులు, వీళ్ళు ఇచ్చిన మాట నిలబెట్టుకునేటోళ్ళు కాదు, కాంగ్రెస్ వాళ్ళని నమ్మొద్దు అనేది బాగా బలంగా ఇవాళ ప్రజల్లో నాటకపోయింది. ఎన్నికలు ఎప్పుడు వచ్చినా ఈ రోజు వచ్చినా ఇంకొక 6 నెలలకు వచ్చినా సంవత్సరానికి వచ్చినా నేను ముమ్మాటికి ఒక మాట చెప్తున్నా, తుఫాను వాతావరణంలో మళ్ళీ ఒక్కసారి గులాబీ జెండా ఎగురుతుంది. మళ్ళీ కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అవుతారు. ఇది పక్కా. ఇది మీరు రాసి పెట్టుకోండి, ఎవరు మార్చలేరు దాన్ని. ఇక మధ్యలో సందట్లో సడేమియా అన్నట్టు బీజేపీ వాడు ఆశపడుతుండు. దబ్బన ఏమన్నా నాకు కూడా దొరుకుతుందేమో, ఛాన్స్ దొరుకుతుందేమో. సమస్యనే లేదు. ఎందుకంటే ఇప్పుడు 8 మంది ఎంపీలు ఉన్నారు బీజేపీ వాళ్ళు, 8 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. ఇప్పుడు 8 మంది ఎంపీలు ఉన్నారు కదా, మీరు ఒకటి చూడుర్రి. ఒక్క రోజున కాంగ్రెస్ పార్టీ మీద పోరాటం చేస్తారా? పొరపాటున కాంగ్రెస్ పార్టీని ఒక మాట అంటారా? 2 మంత్రులు ఉన్నారు, కేంద్ర మంత్రులు. ఒక ఆయననేమో సహాయ మంత్రి, ఇంకొక ఆయననేమో నిస్సహాయ మంత్రి. ఏమి కాదు, ఇద్దరితో ఊదు కాలేదు, పీరి లేవు. తెలంగాణకు రూపాయి తెచ్చే ముఖం లేదు. కానీ తెల్లారు లేస్తే కేసీఆర్ని తిట్టాలి, బీఆర్ఎస్ని తిట్టాలి. అరే తిట్టుడేదో కాంగ్రెస్ని తిట్టరాదరా పోయి, ఆయన గవర్నమెంట్లు ఉన్నాడంటే అది శాత కాదు. రేవంత్ రెడ్డిని ఆయన అన్నాడు. ఇంకా గమ్మత్ చూడరు మీరు. నిన్న రేవంత్ రెడ్డినేమో పల్లెత్తు మాట అన్నారు, ఒక్క మాట. అసలు ఆయనకు రక్షణ కవచమే వీళ్ళు. నేను మొన్న మాట్లాడుకుంటే చెప్పిన ఈ సెంట్రల్ యూనివర్సిటీ భూములు ఈ దందా వెనక ఒక బీజేపీ ఎంపీ ఉన్నాడని నేను చెప్పిన, పేరు చెప్పలే నేను. గుమ్మడికాయల దొంగెవడరా అంటే భుజాలు తడుపుకున్నట్టు ఒకరికి ఒకరికి వస్తుండు బయటికి వచ్చి నన్ను తిట్టుడు. నన్ను తిట్టుడు ఎందుకు రా భయ్, నువ్వు చేసేదో అటు చేయు, మీరు కేంద్రంలో ఉన్నారు, మీరు చేసేదో అక్కడ చేయండి అంటే ఎవడు చెప్తలేడు. తిట్టుడు మాత్రం నన్ను. ఎందుకు చెప్తున్నా ఇదంతా అంటే ఈ 16-17 నెలల్లో తెలంగాణ